కేబినెట్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించి వివరాలు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ చూద్దాం. 60 టీఎంసీలు అదేవిధంగా ఇప్పటి వరకు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద 9,427 కోట్ల రూపాయలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే పెరిగిన రేట్ల ప్రకారం న్యూ ఎస్ఎస్ఆర్ ప్రకారం 13,445 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేట్ ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దానికి తోడుగా దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రివర్ నుంచి లిఫ్ట్ చేసే ప్రదేశం దగ్గర తుపాకులగూడెం దగ్గర 2,121 కోట్ల రూపాయలతోని గోదావరి నదికి అడ్డంగా ఒక బ్యారేజ్ నిర్మాణం చేయాలని, ఆ బ్యారేజ్ నిర్మాణం జరిగితేనే 300 రోజులు గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి వీలవుతుందని చెప్పి ఆలోచించి ఈరోజు ఆ బ్యారేజ్ కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తుపాకులగూడెం దగ్గర మూడవది ఫేజ్ 3 పనులకు ఏదైతే టన్నెల్ నిర్మాణం జరుగుతున్నదో రామప్ప టెంపుల్ దగ్గర ఇతర ప్రదేశాలలో కొన్ని అభ్యంతరాలు రావడం, పనులు అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితులలో ఈరోజు థర్డ్ ఫేజ్ను రామప్ప రిజర్వాయర్కి తీసుకువచ్చి రామప్ప రిజర్వాయర్ను నింపి రామప్ప రిజర్వాయర్ నుంచి ఫర్దర్గా ధర్మసాగర్ తీసుకొచ్చేటట్టుగా కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. థర్డ్ ఫేజ్ పనులను కూడా చేపట్టడానికి దాదాపు 1,101 కోటి రూపాయలతో 3వ దశ పనులను చేపట్టడానికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్నిటికంటే ముఖ్యంగా వరంగల్ జిల్లాలో దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద మేజర్ రిజర్వాయర్ లేదు. ఒకసారి నింపుకొని ఒక 5-6 నెలల వరకు నీటిని అటు సాగునీటికి కానీ ఇటు పట్టణానికి సంబంధించిన త్రాగునీటికి కానీ వాడుకునే విధంగా మాకు రిజర్వాయర్ లేదు. మాకు కనీసం ఒక 10 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే ఒక రిజర్వాయర్ వరంగల్ పట్టణానికి పశ్చిమాన ఎత్తైన ప్రదేశంలో ఉండాలని చెప్పి నేను మొదటి నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాను. మా జిల్లాకు వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా స్టేషన్ గన్పూర్ మండలం మల్కాపూర్ దగ్గర 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ నిర్మాణానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది నిజంగా వరంగల్ జిల్లా ప్రజలకు శుభవార్త. మల్కాపురం రిజర్వాయర్లో నీళ్లు ఉంటే అది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1కు, దేవాదుల ఇరిగేషన్కు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు, అదేవిధంగా వరంగల్ పట్టణానికి త్రాగునీటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక మల్టీపర్పస్ రిజర్వాయర్ అవుతుంది. కాబట్టి ఆ రిజర్వాయర్ యొక్క ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి గారికి వివరిస్తే వారు వెంటనే స్పందించి ఇది చాలా అవసరం, ఇది మల్టీపర్పస్ రిజర్వాయర్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్ ప్రిన్సిపల్ ఆమోదము ఈరోజు తెలపడం జరిగింది అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నా. దానికి తోడుగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదం లభించింది. దాదాపుగా 2,487 లాంగ్వేజ్ పండిట్స్ను స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ లాంగ్వేజెస్గా, 1,047 మంది పీఈటీలను స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆమోదం లభించింది. ఈరోజే దీనిపైన జీవో విడుదల చేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా లాంగ్వేజ్ పండిట్స్ పీఈటీస్ను కూడా స్కూల్ అసిస్టెంట్స్గా అప్గ్రేడ్ చేయాలనే డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉన్నది. ఆ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆమోదం లభించింది. జీవో కూడా విడుదల చేస్తున్నాం.
ఇది మా ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.